స్టార్ట్ చేశాడు తన పందాన్ని. నేను మీ అందరికీ వ్యతిరేకంగా వీళ్ళందరికీ కాదు, ఒక కొత్త తమిళనాడుని తీసుకురాకపోతున్నా, కొత్త ప్రజల్ని చూపించబోతున్నాను. మీరు ఈ వ్యవహారంలో ఇప్పుడు దాకా జరుగుతున్న స్టాలిన్ అంకుల్ అని కూడా మాట్లాడాడు. చాలు అంకుల్ మీరు చేస్తుంది తప్పు అని చెప్పి స్టాలిన్ మాట్లాడిన పరిస్థితి. ఏఐడిఎంకే గురించి అసలు ఆయన ఏ రోజు కూడా మాట్లాడిన ఫైట్ డిఎంకే వర్సెస్ టీవీకేనే అని చెప్తూ వచ్చిన పరిస్థితి. పబ్లిక్ తీవ్రంగా అంటే పోస్టల్ ఓట్లలో కూడా మనం చూస్తే డిఎంకే వర్సెస్ టీవీకేనే మధ్య చాలా పెద్ద ఫైట్ జరిగింది. మనం పోస్టల్ ఓట్లలో కూడా అంటే ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడ పనిచేస్తున్న అధికారులు కావచ్చు, వాళ్ళలో కూడా ఒక మొనారిటీ వచ్చేసింది. వీళ్ళు ఏంద్రా ప్రతిసారి మనం వీళ్ళ కిందనే చేయాలా, లేకపోతే ఎందుకు ప్రభుత్వాలు మారడం లేదు, ప్రభుత్వాలు జరుగుతున్న సేమ్ సిచ్యువేషన్ ఉంది, అవినీతి పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది, దీన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీవీకే ఒక మోత మోగించిపోతున్న పరిస్థితి. 97 స్థానాల్లో లీడ్ లోకి వచ్చింది సత్యన్ మనోజ్. 97 స్థానాలకి ఇప్పుడు విజయ్ లీడ్ లో ఉన్నారు. దాదాపుగా 3వ స్థానంలోకి డిఎంకే పడిపోయింది, 2వ స్థానంకి ఏఐడిఎంకే పడింది. అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత పూర్తిగా కూడా ఇటువైపుకి వచ్చేస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది చెప్తున్నారు 15%, 16% సీట్ల కంటే ఎక్కువ రావు, లేకపోతే ఒక 60 సీట్ల కంటే 30-40 సీట్ల కనే కూడా ఎక్కువ రావు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు లీడ్స్ కానీ చూస్తే దాదాపుగా 97 స్థానాల్లో లీడ్ లో ఉన్న పరిస్థితి. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, వివిధ రకాల ఫ్యాక్టర్స్. ఇప్పుడు దాకా 40 సంవత్సరాల్లో 2 పార్టీలు చేసింది ఏమీ లేదు తమిళనాడు ప్రజలకు అనేది ఒకటి. రెండవది మహిళలకి ఏం చేశారనేది అడుగుతున్నారు. మూడవది ఇప్పుడు కొత్త తమిళనాడు కావాలి మనకి. ఇప్పుడు దాకా చేసిన వ్యవస్థలు చాలు, దోచుకున్న సిస్టమ్ చాలు, రౌడీజం చాలు, తర్వాత ఇవన్నీ వ్యవహారాలు, కుటుంబ పాలనలు చాలు, ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకో కొత్త నాయకుడు, ఒక యంగ్ నాయకి రావాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ ట్రెండ్స్ వస్తున్నాయి. నిజంగా ఈ ట్రెండ్స్ లాస్ట్ వరకు నిలబడతాయా లేదా అని చూడాల్సిన పరిస్థితి చాలా కష్టంగా, చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఇంకో 2 గంటల పాటు కానీ ఇదే కనపడితే గేమ్ నెంబర్ మారుతోంది. ఏకంగా 64 స్థానాలకు సంబంధించి డిఎంకే 78 స్థానాలకు ఎగబాకింది. డిఎంకే 72 స్థానాలకి. టీవీకే ఒక్కటే అంటున్నారు విజిల్ పొడ అంటూనే ఉన్నారు. సంగతి మొత్తంగా మారుతున్నాయి, క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉన్నాయి. ఇక్కడ స్టాలిన్ కూడా వెనకంచలో ఉన్నారు. స్టాలిన్ మీద టీవీకే అభ్యర్థి ముందంచలో ఉన్నారు అనేది అందుతున్న సమాచారం అంటే అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయింది గేమ్ అనేది. తమిళనాడు అనిపిస్తున్నారు ఆ క్యాలిక్యులేషన్స్ చూస్తుంటే. ఒక్కసారిగా విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంత టఫ్ ఫైట్ కొనసాగింది. ఒకనొక టైంలోకి టీవీకే వెళ్ళిపోయింది, టీవీకే స్వీప్ అవుట్ అనుకునే సందర్భం దాదాపుగా 10 నుంచి 14 స్థానాలకి. ఇప్పుడు పోరుందప్పా. అసలైన సినిమా అంటే ఏంటో తమిళ ప్రజలు చూపించారని అనుకోవాలి. పోస్టల్ బ్యాలెట్స్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈవీఎంస్ క్యాలిక్యులేషన్స్ అనిపిస్తుంది. ఏకంగా తమిళనాడు రాజకీయాలు అంటూ ఉన్నారు. ఏకంగా ఇప్పుడు టీవీకి ఏకంగా స్టాలిన్ ఓడిస్తున్న సందర్భం వరకు స్టార్టింగ్ లో ఒక ట్రెండ్ చూపించిన డిఎంకే ఆ తర్వాత అమాంతంగా కొంత స్లైడింగ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మీరు పోస్టల్ బ్యాలెట్ రిజల్టే కాదు, ఓవరాల్ ఈవీఎం లెక్కింపు మొదలైన తర్వాత డిఎంకే పార్టీని చూస్తున్నారు. థర్డ్ ప్లేస్ డిఎంకే థర్డ్ ప్లేస్ లో ఉండిపోయింది. డిఎంకే థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ వాళ్ళు స్లైట్ మార్జిన్ తోనే తండ్రి కొడుకులు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెరీ స్లైట్ మార్జిన్ తోనే వాళ్ళు ముందుకు లీడ్ కొనసాగిస్తున్నారు వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీలో కూడా. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అన్నా డిఎంకే అండ్ టీవీకే, సెకండ్ ప్లేస్ లో ఉంది, థర్డ్ ప్లేస్ లో డిఎంకే కొనసాగుతోంది. సో అయితే అన్నా డిఎంకే ఇప్పుడు టీవీకే ఓవర్ క్రాస్ చేసే అవకాశం ఉంది, దాన్ని కూడా బీట్ చేయొచ్చు. టీవీకే బీట్ చేయడానికి సిద్ధంగా ఉంది. టీవీకే ఆ స్థానాల్ని పెంపొందించుకుంటూ వెళ్తోంది. సుమారుగా 72 స్థానాల్లో టీవీకే ముందంజలో ఉంటే 78 స్థానాల్లో అన్నా డిఎంకే, 64 స్థానాల్లో డిఎంకే. వెస్ట్ బెంగాల్ పైన మనం చాలా ఉత్కంఠగా ఏం జరుగుతుందో అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూసాం. కానీ ఇంట్రెస్టింగ్ గా టీవీకే ఎప్పుడైతే పుంజుకుందో అందరి దృష్టి, ప్రతి ఒక్కరి దృష్టి కేవలం ఈ 4 స్టేట్స్ ఎలక్షన్స్ 5 స్టేట్స్ ఎలక్షన్ వరకు చూస్తూ ఉంటే విజయ్ వైపే మళ్ళీ అందరూ కూడా విజయ్ ఏం చేయబోతున్నాడు, విజయ్ వైపుగా పబ్లిక్ ఎలా ఉన్నారు, విజయ్ రిజల్ట్ ఏంటో అని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో హియర్ ఇస్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. టీవీకే 72 స్థానాల లీడ్ లో ఉంది. తర్వాత అన్నా డిఎంకే 78 అండ్ డిఎంకే 64. ఎగ్జాక్ట్ ట్రూ రిజల్ట్స్ మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి మీకు కావాలంటే మళ్ళీ తమిళనాడులో సిచ్యువేషన్ ఏంటి, తమిళనాడు ఎటువంటి పరిస్థితి ఉంది, టీవీకే పుంజుకోవడం వెనక కారణం ఏంటి, ఎలా పుంజుకుంటోంది, అక్కడ పొలిటికల్ సినారీ ఎలా ఉంది, రక్తం మరుగుతూ ఉండదు బహుశా అందరికి కూడా. ఎందుకంటే 2 ప్రభుత్వాలను చూసిన తర్వాత టీవీకేకి అనతి కాలంలోనే ఇంతటి స్థాయిలో మెజార్టీ ఇస్తున్నారు పబ్లిక్ అంటే వారంతా కూడా ఆసక్తిగా ఎవరైనా కొత్త లీడర్ రావాలబ్బా,
అన్నట్టుగా ఎదురు చూసినట్టుగా ఉన్నారు. అందుకే విజయ్ వచ్చి రాగానే విజయ్ వైపుగా నిలబడుతున్నారు. జెన్జీ, యంగ్ బాయ్స్, యంగ్ లేడీస్ అంతా కూడా విజయ్ వైపుగా ఉన్నట్టు కనబడుతోంది. సో ఒకసారి తమిళనాడుకు వెళ్తాను. తమిళనాడు నుంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, తమిళనాడులో టీవీకే విజయ్ వైపుగా అక్కడ పబ్లిక్ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అధికార పార్టీని 3వ స్థానానికి పరిమితం చేశారు. అన్నా డిఎంకే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు తమిళనాడులో టీవీకే దాన్ని బీట్ చేసి కంప్లీట్ గా అందరంత దూరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎలా ఉండబోతోంది? యా, చాలా నిజంగా తమిళనాడు ఎలక్షన్ చాలా రసవక్తంగా ఉన్నాయి. ఎందుకంటే రెండు పెద్ద పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే లాంటి రెండు పెద్ద పార్టీలు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకున్న క్యాడర్, వాళ్ళకున్న వ్యవస్థలు మొత్తం ఎక్కడ ఏంటి ఎలక్షన్ పోలింగ్ ఏం చేయగలమో తెలుసు, ఏ విధంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయాలో తెలుసు, అన్ని తెలిసిన పార్టీలు ఈరోజు ఒక్క 6 నెలల ముందు వచ్చిన టీవీకి దెబ్బకు మొత్తం కూడా ఇంటికి పోయి కూర్చోవలసిన పరిస్థితికి వచ్చిన పరిస్థితి. యాస్, ఇప్పుడు 234 స్థానాలు గాను 218 లీడింగ్స్ వస్తున్నాయి. 218లో 99 స్థానాలు టీవీకి లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. 69 స్థానాలు ఏఐడిఎంకే, డిఎంకే 50 స్థానాలకి తగ్గిన పరిస్థితి. అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి ఇంకో 20 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి విజయ్ దగ్గరలో ఉన్నారు. అంటే 118 కావాలి, ఇక్కడ 99 మాత్రమే ఉన్నాయి. ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిపోతుందా? ఇదే ట్రెండ్స్ ఇంకో మరో 2 గంటలు కాదు ఇదే ట్రెండ్స్ కానీ కొనసాగిస్తే మాత్రం ఇక విజయ్ కి తిరుగు లేదు అనేది. ఒకవేళ ఇదే రిజల్ట్స్ లో ఉండి కొంత లాస్ట్ వరకు కొద్దిగా తగ్గినా కూడా విజయ్ తమిళనాడు రాజకీయాల్ని శాసించబోతున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. హాంగ్ ఏర్పడే దిశగా కానీ వెళితే, మరి అటువంటి సిచ్యువేషన్ కానీ జరిగితే విజయ్ ఏ రోల్ చేయబోతున్నాడు, విజయ్ ఏ డిమాండ్స్ చేయబోతున్నాడు, విజయ్ దగ్గర ఏం పట్టుంది అనేది చాలా క్లియర్ గా అర్థమైతే పరిస్థితి అయితే ఉంది. కానీ విజయ్ మాత్రం తమిళనాడు ఈసారి రెగ్యులర్ రాజకీయాలని తుదిముట్టించి ఈడ్చి పక్కన పెట్టి కంప్లీట్ గా ఒక కొత్త రాజకీయానికి తెరలేసిన పరిస్థితి కనబడుతుంది. మనోజ్, నిజంగానే విజయ్ టీం చాలా వరకు అసలు చాలా మంది ఒకటే చెప్పారు, విజయ్ కి అభ్యర్థుల పేర్లు కూడా తెలియదు, అసలు నియోజకవర్గాల స్థానాల పేర్లు తెలియవు అని చెప్పి వివిధ రకాలుగా అతన్ని ట్రోలింగ్ చేసిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు మీరు ఎన్ని మాట్లాడినా ఈ విజిల్ పరిస్థితి ఏందో మీకు చూపిస్తాను, మోత మోగిస్తానని చెప్పిన విజయ్ నిజంగానే ఈ రోజు టెన్స్ చూస్తుంటే ఆ విధంగానే మోత మోగిస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. డిఎంకే 51 స్థానాలకి ఆగిపోయిన పరిస్థితి. అన్నా డిఎంకే 69 స్థానాలు. ఎస్, 100 మార్క్ ని రీచ్ అయింది. ట్రెండ్స్ లో 100 మార్క్ కి విజయ్ టీవీకే వచ్చేసింది. దాదాపుగా 234 స్థానాల్లో 220 ట్రెండింగ్స్ నా దగ్గర ఉన్నాయి. 234కి 220 ట్రెండింగ్